అందరికి అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ అయిపోతుంది మీ అందరితో మాట్లాడి. అసలు కుదరలేదండి వాయిస్ వీడియో పెట్టడానికి. సో ఈ వీడియోలో మీతో మాట్లాడుతున్నాను నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను పండగకి. ఎవరెవరు ఏ ఊర్లు వెళ్ళారు నాకు కామెంట్ చేసి చెప్పండి. అలానే పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను ఫుల్ వీడియో కూడా పెడతాను, బట్ నాకు ఇక్కడ టైం లేదని పెట్టలేదు అంతే. ఫుల్ వీడియో కూడా షేర్ చేస్తాను మీతో. చిన్న చిన్న క్లిప్స్ అనేది తీసాను అంతే, మనకు మెమరీస్గా ఉంటాయని మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కనుమ తర్వాత రోజు ఏం స్పెషల్ చేసుకున్నారో మీతో షేర్ చేసుకుంటాను వీడియోలో. మా ఇంట్లో వెజ్ బిర్యానీ ఈరోజు. నేను నాన్ వెజ్ తిన్ను థర్స్డే రోజు, సో అందుకని వెజ్ బిర్యానీ చేసింది. లేకపోతే చికెన్ బిర్యానీ చేయాలనుకుంది కానీ వెజ్ బిర్యానీ చేసేసింది. దాంతో పాటుగా చికెన్ కర్రీ, మిగతా వాళ్ళు తింటారు కదా సో వాళ్ళ కోసం. అలానే రైతా. దీన్ని మా సైడ్ పెరుగు చట్నీ అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. దాంతో పాటుగా మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశారు మా అమ్మ. దాంతో పాటుగా మష్రూమ్ కర్రీ అండి, అంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళ కోసం మష్రూమ్ కర్రీ తయారు చేశారు. దాంతోపాటుగా పెరుగువడ. పెరుగువడ అంటే నాకు చాలా ఇష్టం, సో అందుకనే పెరుగువడ కూడా. దాంతోపాటుగా నార్మల్ వడలండి, చాలా క్రిస్పీగా బాగుంటాయి, సాఫ్ట్గా మా అమ్మ చేసేవైతే. దాంతోపాటుగా వైట్ రైస్ లేకపోతే ఎలా చెప్పండి. దాంతోపాటుగా చారు అండి, చారు మా సైడ్ ఇలా చేస్తారనమాట. దాంతోపాటుగా లెమన్స్ కూడా, అలానే స్వీట్, అంతే. అలానే మీరు అందరూ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నా నాకు తప్పకుండా కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి, బాయ్ అందరికీ.